అవునా? ఇంకా రాజేంద్ర ప్రసాద్ సిగ్నేటరీస్ ఉన్నారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని కోరుకునేది ఏంటంటే 2020, 21, 22 23 బ్యాచ్లకి అనుమతి ఈ మధ్యకాలంలోనే ఆగస్టు 8, 2025న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో 2024 నవంబర్ 20న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రిన్సిపల్ని, అసోసియేట్ ప్రిన్సిపల్స్ని తాత్కాలిక పద్ధతిలో నియమించాలని కోరారు. నియమించడం జరిగిందా లేదా అనేది ఒకటి అధ్యక్ష. రెండోది, గత ప్రభుత్వంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామకాన్ని ఆ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ స్టే ఆర్డర్ ఏ స్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది అక్కడ, ఎందుకంటే ఇది మొట్టమొదటి కాలేజీగా పేర్కొనబడతా ఉంది ఈ కడప ప్రాంతంలో. ఈ యొక్క రెగ్యులరైజేషన్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ విద్యార్థులు నష్టపోకుండా టీచర్స్ని టోటల్గా మనం ఎంప్లాయ్ చేయడం జరిగిందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను. ఓకే మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని అడిగారు వివరాలు. అధ్యక్ష, అడ్మిషన్స్ అనేది 2021 నాడు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష. మన విద్యార్థులందరూ కూడా వచ్చి నేను కమలాపురంకి వెళ్ళినప్పుడు కూడా, పుట్టపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి కలుస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు గత ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోలేదు, యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసిదానికి వెళ్ళినప్పుడు మా పైన దాడి చేశారు అధ్యక్ష. ఏదో మేము అన్యాయం చేస్తున్నాం. ఇది ఎంతో న్యాయమో దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఒకసారి గమనించారు. ఆర్టికల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే 2 బ్యాచ్లకి పర్మిషన్ తీసుకోకుండా, ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఎలా యూనివర్సిటీ స్టార్ట్ చేశారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళందరూ నన్ను కలిసిన తర్వాత మేము అది కేంద్ర మంత్రి గారితో నేను కూడా పర్సనల్గా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇది సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. కనుకనే ఈరోజు ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మేము సరిదిద్దగలుగుతున్నాం అధ్యక్ష. అందుకే మేము ఫాలోఅప్ చేసుకుని ఈ 2 బ్యాచ్లకి రావాల్సిన అప్రూవల్స్ మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు కొన్ని అడిగారు అధ్యక్ష, ఏంటంటే ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టేజ్ వచ్చినాయి. ఇప్పుడు ఆ స్టేజ్ అని వెకేట్ చేయించి ఆ నోటిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా 4300 పోస్టులు అనమాట. దేర్ ఆఫ్ ఈ లీగల్ ట్యాంగిల్స్లో ఉన్నాయి అధ్యక్ష. సో ఇప్పుడు మేము, ఎందుకంటే మాకు డిఎస్సి ఒక పెద్ద పరీక్ష, మంత్రిగా డిఎస్సి నాకు ఒక పెద్ద పరీక్ష, దానిపైన కూడా ఎటుకో చర్చ ఉంది కనుక డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ డిఎస్సి అయిపోయిన తర్వాత వీ వాంట్ టు రిజాల్వ్ ఆల్ లీగల్ ఇష్యూస్. ఎందుకంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో బొత్స గారు కూడా తెలుసు మ్యాక్సిమం లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది మేము రిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకుని రిక్రూట్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు కోరినట్టు ఈ భవనాలని ఎప్పటికల్లా కడతారు అని ఎవరో సభ్యులు కోరారు. వాస్తవంగా ఇప్పుడు నేను వివరాలన్నీ తెప్పించుకున్నాను అధ్యక్ష. బడ్జెట్స్ ఎంత అవుతాయి ఏంటనేది మేము ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. నా దగ్గర రెడీగా వివరాలు లేవు. నేను తప్పనిసరిగా అదొక కార్యాచరణ రూపొందించిన తర్వాత గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తానని ఈ హౌస్ తరఫున చెప్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13978